నచ్చని వాళ్ళు వ్యాపారస్తులు, సంక్షేమ పథకాలు నచ్చని వాళ్ళు రైతులు కూడా, సంక్షేమ పథకాలు నచ్చనటువంటి వాళ్ళు మధ్యతరగతి. ఈ 3 వర్గాల్లో ఎక్కువగా కాపులు ఉన్నారు. వీళ్ళు ఏమంటారు అంటే ఇది ఇవ్వడం వలన మన దగ్గర పనిచేయడానికి రైతు కూలీ రావట్లేదు, వాడికి బలుపు ఎక్కువైపోయింది, వాడన్నే మాట్లాడుకుంటారు అక్కడ. అట్లాగే ఈ గుమస్తాలు రావట్లేదు అని వ్యాపారస్తులకి కోపం ఉంటుంది, రైతులకి వాళ్ళ రైతు కూలీలు దొరకట్లేదు అన్నట్టు. అట్లాగే ఈ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అదే సమస్య కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి ఉచితం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి పనికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తే బాగుపడతారు అన్నటువంటి వాళ్ళ వర్గాల యొక్క ఆలోచన. అయితే అదే కాన్సెప్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. పనిస్తాం, పైసలు ఇస్తాం, అంతేగాని అన్నటువంటిది అదే ఇప్పుడు ఆయన ట్వీట్ లో కనబడుతుంది. ఇంతకు ముందు కూడా ఆయన అన్నది అదే, యువతకి 15 లక్షలు ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తాం, తద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తాం అనేది. అంటే ఇప్పుడు సూపర్ 6 హామీలు కానీ లేదంటే మొత్తం వీళ్ళు ఇచ్చిన హామీల్లో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కడా కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఇది ఒక రకంగా వ్యతిరేకించడం కాదా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు? అదేం లేదు, ఇప్పుడు ఇచ్చినవి చాలా పరిమితం, నామ మాత్రం. ఒరిజినల్ ఓ గ్యాస్ బండి ఏడాదికి 3 అంటే 3,000 రూపాయలు, 3 8 240 రూపాయలు, అలాగే 2,400, అంతే కదా. అంతకుమించి అదేం పెద్ద సంక్షేమం ఏం కాదు. అట్లాగే తల్లికి వందనం ఒకటి కొంత బెటర్, ఎంతమందికి అంటే అంతమందికి అది. ఆ వారం వాళ్ళకి అమ్మ ఒడిలు ఇదే దాని పేరేంటి అయిపోయినాయి కదా, కొన్ని సంక్షేమ పోయినాయి, చేయూతలు పోయినాయి, అట్లాంటివి.